పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విద్యుత్ కార్యాలయం దగ్గరికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ప్రస్తుతం మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడి నుంచి నేరుగా వెళ్లి విద్యుత్ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ ప్రధాన ఉద్దేశం ఈరోజు ప్రభుత్వము వచ్చి 6 మాసాలు కావస్తుంది. కానీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజున వారికి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా కరెంటు ఛార్జీలు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద అధిక భారం మోపడం అన్నది చాలా దురదృష్టకర విషయం. ప్రతి ఎన్నికలకు ముందు ప్రతి మీటింగ్లో కూడా ప్రజల మీద అధిక భారం మోపము, ప్రజలకి ఎటువంటి ఇది చేయము అనేసి ఒక కూటమి సభ్యులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల మీద అధిక భారం మోపడమే కాకుండా నిత్యావసర వస్తువుల మీద కూడా అధికంగా రేట్స్ అన్నది పెంచడం చాలా దురదృష్టము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయిన సాయిరెడ్డి గారి సూచనలతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ విద్యుత్ కార్యాలయాలలో మేము వినతి పత్రం ఇచ్చి ప్రజలకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పడంతో పాటు తగ్గిస్తామని కూడా ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా కనపడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, ఉన్న ఛార్జీలు తగ్గిస్తాము, అవసరమైతే ప్రభుత్వానికి ప్రజలే అమ్ముకునేట్టుగా చేస్తామనేసి నమ్మబలికి ఈరోజు ఎంత దారుణంగా ప్రజలను మోసం చేశారు. కేవలం 6 నెలల్లో 15,500 కోట్లు విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద మోపుతున్నారంటే అసలు ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద మోపలేదు. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి 6 నెలల్లోనే బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అన్న టైప్గా తన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల పాలన చూసి చంద్రబాబు నాయుడు గారి పేరు మార్చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాధుడు నాయుడుగా పేరు మార్చేసుకున్నారని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. బాధుడికి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు. 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజల జీవితాలు తలకిందులయ్యేట్టుగా అన్ని రకాల ధరలు పెంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు. అలాగే తీసుకుంటే 30% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ప్రజలకి కష్టాలు గురి చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలక్ట్రికల్ ఆఫీసులకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చి ఈ భారం తొలగించాలి, ప్రభుత్వమే భరించి ప్రజల మీద భారం పడకుండా చూడాలని మేము విన్నవించుకుంటూ ఉన్నాము. పెంచిన విద్యుత్ భారాన్ని ఏ విధంగా చూస్తారు? దీని మీద రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా కొనసాగుతుంది? దీనివల్ల అన్ని ధరలు పెరుగుతాయండి. విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల అన్ని ధరలు పెరుగుతాయి. పేద ప్రజల జీవితం ఆల్రెడీ దుర్భరంగా తయారైపోయింది. సంక్షేమ పథకాలు తీశారు, పైగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. విద్యుత్ ఛార్జీ అంటే ఏంటంటే ఒక లైటు, ఒక ఫ్యాను, ఒక టీవీ ఉంటే చాలు వాళ్ళకి ఎక్స్ట్రా పడిపోద్ది. అంటే పేద ప్రజలు ఈ ప్రభుత్వంలో ఉండకూడదు. జగన్ గారి ప్రభుత్వంలో పేదలు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత సంక్షేమంగా చక్కగా ఉన్నారో అంతే బాగా బాధపడుతున్నారు ఈ ప్రభుత్వంలో. అందులో ఈయన ఏం చెప్పాడంటే కరెంటు ఛార్జీలు పెంచను, చిత్తూరులో కానీ అన్ని చోట్ల కూడా కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. అది మా బాధ. 9,000 కోట్లు ఆల్రెడీ రికవరీ స్టార్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ కూడా తీశారు. వాళ్ళకి ఇచ్చే కన్సెషన్లు కానీ, వాళ్ళకి ఇచ్చే చాలా రకరకాల కన్సెషన్లు కానీ ఎస్సీ ఎస్టీ కూడా తీశారు. పెంచిన విద్యుత్ భారాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏవైతే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారులకు వచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే చెప్పారు, ప్రతి ఎలక్షన్ మీటింగ్కి వెళ్ళి మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం, ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నారో ఇంకా తగ్గించిస్తామని చెప్పేసి అని ఏదైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పూర్తిగా ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు సరికదా, ఉన్న ఛార్జీలను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ప్రజల మీద విపరీతమైనటువంటి ఏదైతే ఆయన చెప్పాడో బాధుడే అని కార్యక్రమం పెట్టాడో దానికి విరుద్ధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మరి ప్రజాకర్షక సంక్షేమ పథకాలను పూర్తిగా అన్నీ వదిలేసి పూర్తిగా ఛార్జీలు పెంచి ఒక్క 6 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడంటే ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ప్రజలకు ఒక రకమైన ఒక మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పేసి
ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల మీద ఎలాంటి భారం పడుతుంది? నిజంగా ఈరోజు దురదృష్టకరం అండి ఈ రాష్ట్ర ప్రజలకి. నిజంగా ప్రజల కోసం సంక్షేమాన్ని అందించి ప్రజలకి ఏ భారం పడకుండా కూడా గత 5 ఏళ్ళలో కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల మీద భారం లేకుండా కూడా తన ఏదైతే హామీ ఇచ్చాడో తూచా తప్పకుండా ప్రజలకి మేలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఏదైతే వంచనకు గురి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రతి మీటింగ్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు 2 దఫాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డిలు విరిచారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులకైతే 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానన్న వ్యక్తి ఈరోజు అవి కూడా ఎత్తివేసే పరిస్థితిని చూసాం. ఏదైతే దాదాపు 1,00,000 కోట్లు సుమారు అప్పు చేసి ఏం చేశారనేది లెక్కలు లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అప్పు చేసినా కూడా ప్రజలకి నేరుగా వారి అకౌంట్లోని ఏ యొక్క ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ప్రజలకు మేలు చేస్తే, ఈ గవర్నమెంట్లో కేవలం నాయకులు దోచుకోవడానికే ఈ రకమైన అప్పులు చేసి ప్రజల నడ్డి విరచడానికే ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈవేళ చంద్రబాబు నాయుడిని నమ్మకూడదని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడో తీర్పిచ్చారు. కానీ అనుభవజ్ఞుడు మరలా వస్తే ఏదో పేదలకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్ప ఏ రోజు కూడా పేదవాడికి మంచి భవిష్యత్తు అనేది చూడడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా మోసం చేసే వ్యక్తి వీళ్ళ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఏ నక్షత్రాన్ని ముట్టాడో తెలియదు కానీ పేదలు మోసం చేయడం, గద్దెలెక్కడం, పేదవాడి జీవితాలు రోడ్లు పడే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరూ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉండాలి. 15,500 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఈ భారాన్ని ప్రజలు తట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు ప్రజలెవరూ కూడా ఏ భారం వేసినా సరే తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఎందువల్లంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని ఈ కూటమి ప్రభుత్వం ఏది కూడా అమలు చేయడం లేదు. పైగా ఏవేవైతే తగ్గిస్తాం, ఏది కరెంటు బిల్లులు పెంచము అన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎంతో ఎత్తుగా పెంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నడ్డి విరిచేటటువంటి ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, కూలిపోతుందని ఈ సందర్భంగా ప్రజలే కూల్చేస్తారని తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పోరాటాన్ని రానున్న రోజుల్లో ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అన్ని పక్షాలు కలిపి? మా పోరాటాలు అన్నవి ఎక్కడ కూడా ఆగవండి. గత ప్రభుత్వంలో ఏమైతే హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వచ్చారో ఒకటి కూడా నెరవేర్చకుండా వాళ్ళకి త్వరలోనే పోరాటాలు మా పార్టీలే కాదు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి పోరాటాలు చేసే సందర్భాలు ముందుకు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యుత్ ఛార్జీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఒకవైపు మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తేబోతుంది? ప్రజలు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. ఏదైతే ఇది పెంచే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో తక్షణం తగ్గించాలని మన నినాదం. గత ప్రభుత్వంలోనూ ఏది కూడా ప్రజలు రోడ్లు ఎక్కే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు వాళ్ళ పాలన 6 నెలల్లో ప్రజలు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రజలు ఏదైతే నాయకులు ఉన్నారో అచ్చడి చెప్పే విధంగా ఎల్లో కొండ వేసి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు. ప్రజలు, సామాన్య ప్రజలు అందరూ కూడా నష్టపోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అధర్మ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు.